ఆదిలాబాద్ పట్టణంలో ఉన్నటువంటి 49 వార్డుల్లో అనేకమైనటువంటి సమస్యలు ఇప్పటికీ గ్రేడ్ 1 మున్సిపాలిటీగా మారిన తర్వాత కూడా డ్రైనేజ్ వ్యవస్థ లేక, రోడ్లు లేక, అదేవిధంగా ప్రజలకు సరిపడా మంచినీరు వ్యవస్థ కూడా సరఫరా లేక రకరకాల ఇబ్బందులతోని ఆదిలాబాద్ పట్టణం ఉన్నది. ఈరోజు ఆదిలాబాద్ పట్టణంలోని వాల్మీకి నగర్, అదేవిధంగా హ్యాండిక్యాప్డ్ కాలనీ, మిగతా శివాలయ మందిర పరిసరాలు ఇదంతా కూడా పర్యటించినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క డ్రైనేజ్ దుర్గంధ వాసన, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉంది. మొదటి దశలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా అమృత్ పథకం ఈ ఆదిలాబాద్ పట్టణంలో నరేంద్ర మోడీ గారు మంజూరు చేయడం జరిగింది. దాని ద్వారా 50 లక్షలు టీవీఎఫ్ఐటీసీ దాంట్లో కూడా కొత్తగా మంజూరీ రావడం, దశల వారీగా ఈ వార్డులలో ఉన్నటువంటి సమస్యలన్నిటి కూడా పరిష్కారం చేసే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నాం.